హాయ్ అండి, వెల్కమ్ టు షర్మిలాస్ కిచెన్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన రుచికరమైన బలమైన మసాలా పల్లి చాట్ 2 రకాలుగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీకు 2-3 స్టెప్పుల్లోనే పూర్తి రెసిపీ ఎలానో చూపిస్తాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నా ప్రతి వీడియో ముందుగా మీరే చూస్తారు. ముందుగా 1/2 kg వేరుశనగల్ని తీసుకోవాలి. పాన్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం టు సిమ్లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు వేయించుకోవద్దు. పైన వేగుతుంది, లోపల వేగదు. ఈ కలర్ వచ్చే విధంగా వేపుకోవాలి. స్టవ్ పై నుంచి దించి బాగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారితే పై పొట్టు త్వరగా వస్తుంది. ఒక డ్రై క్లాత్ తీసుకొని పైన చల్లారిన వేరుశనగల్ని వేసుకోవాలి. ఇలా స్మూత్గా రబ్ చేస్తే పొట్టు వేరైపోతుంది. ఇంకా ముక్కలుగా కాకుండా బద్దలుగా విడిపోతాయి. ఈ 1/2 kg వేరుశనగల్ని నేను 2 రకాలుగా చూపిస్తాను. మసాలా పల్లి చాట్. ఒక పాన్లో 1 స్పూన్ నూనె వేసుకోవాలి. క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేయాలి. ఈ వెల్లుల్లి బాగా వేగాలి. ఈ వెల్లుల్లి బాగా వేగితే చాట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వేరుశనగ పప్పుల్ని వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో కారం కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్గా పల్లి చాట్ రెడీ అవుతుంది. ఇప్పుడు మరో రకం పల్లి చాట్ చూపిస్తాను. దానికోసం ఒక బౌల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక చిన్న టమోటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మిగతా భాగం పల్లీలు వేసుకొని దానిలో 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, చివరగా ఒక 1/2 చెక్క నిమ్మకాయను పిండుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసే విధంగా కలుపుకోవాలి. అంతేనండి, ఈ పల్లి చాట్ రెడీ అయినట్లే. ఇది పిల్లలకి పెద్దలకి చాలా ఆరోగ్యం కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్ ఉన్నా, కొత్త రెసిపీ గురించి అడగాలన్నా కామెంట్ పెట్టండి. కొత్త రుచులు, వంటలు ముందుగా మీరే చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరిగా చేయండి. ఇది ఫ్రీ కూడా.